ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ మన రక్షణ కోసమై పోరాడుతున్న పోలీసులను గౌరవించడం మన బాధ్యత. సో టాపిక్ లోకి వెళ్తే, కృష్ణా జిల్లా దగ్గర పెరుమలూరు అనే ఒక గ్రామంలో దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరి పేరు వచ్చేసి ప్రసాద్ మరియు రేణుకాదేవి. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి కాపురం 3 పువ్వులు 6 కాయలు మంచిగా సాగింది. ఇక అప్పుడప్పుడు ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చేది. ఆమె పేరు ఝాన్సీ. ఆమె ఏం చేసేదంటే రేణుకకి మేకప్ వేసేది. మేకప్ వేస్తే ఏమైంది అనుకుంటున్నారుగా, ఆ మేకప్ వేస్తూ ఆమెకి ఇక్కడ మేకప్కి సంబంధించి ఆ ఫౌండేషన్ పూస్తూ ఇక్కడ పెయింట్ వేసింది అనమాట. ఎవరి మీద? ప్రసాద్ మీద. ఈ పెయింటింగ్ వేయడం కాస్త మంచిగా సినిమాలలో చూపిస్తారు చూసారు, ఆ లెవెల్ ఆఫ్ రొమాంటిక్ సీన్స్ అనమాట వీళ్ళిద్దరు రాజలీల అంతా ఇంత కాదు. అయితే వీళ్ళిద్దరి పరిచయం హలో హాయ్ హలో దగ్గర నుంచి వచ్చిన పరిచయం చెప్పు ఏం చేస్తున్నావు బేబీ అనే వరకు వెళ్ళిందనమాట. ఇంత దారుణానికి దిగజారిన తర్వాత, అరే మన ఇద్దరికి అడ్డంగా నా భార్య ఉంది కదా అని ప్రసాదు ఝాన్సీ ఇద్దరూ కూడా వాళ్ళ భార్య ఎవరైతే రేణుక ఉందో ఆమెను చంపేసిన తర్వాత ఆమె హార్ట్ అటాక్తో చనిపోయిందని చెప్పారు. అందరూ కూడా అదే నమ్మిర్రు. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అనే దానికి వీళ్ళే నిదర్శనం. ఇది ఎప్పుడో 9 నెలల కింద జరిగిన ఇన్సిడెంట్. కానీ ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక ఆడియో కాల్ తెలిసింది వాళ్ళకి. ఆడియో కాల్లో ఏమని ఉందంటే, వీళ్ళిద్దరు రాసలీలలు బయటపడ్డాయట, ఝాన్సీవి ఇంకా ప్రసాద్వి. చూడ్డానికి ఆ ఫోటోలు వేస్తే అంకుల్, లిటరల్లీ అంకుల్, 40+ ఉంటుంది. సిగ్గు శరం మానం మర్యాద లజ్జ అన్నీ వదిలేసి పెళ్ళాం పిల్లలు ఉండంగా ఇంకొక ఆడదాన్ని చూసుడే తప్పు అంటే, గింత కూడా సిగ్గు శరం ఏమీ లేకుండా ఆమెతోని ప్లాన్ చేసుకొని ఇటు భార్యను చంపిండు. ఏం భర్తనో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇంకోటి, 9 నెలల నుంచి పిల్లలను పట్టించుకున్నాడు లేదు, ఏం చూసుడు లేదు, పంచాయతీ లేదు, ఏం లేదు. ఈ పెద్ద మనిషి దాంతో రోజు కొనుక్కుంటా హ్యాపీగా ఉన్నాడు. పిల్లలు మాత్రం తమ దారిని తనను చూసుకొని తమ హెల్త్ మనం చూసుకొని అన్ని వాళ్ళే చేసుకుంటున్నారు అన్ని. ఎందుకో వీళ్ళకి సంబంధించి ఫోన్లో ఒక ఆడియో వినిపించిందట. ఆ ఆడియోలో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ప్లానింగ్ చేస్తున్న కొన్ని విషయాలు, అదేవిధంగా వీళ్ళు రాసలీలలు చేస్తున్నవి చూసి వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉండుంటుంది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంది తెలుసా? అందరినీ మభ్యపెట్టేసి ఆయన పెళ్ళాం రేణుక హార్ట్ అటాక్తోనే చనిపోయింది, మీ తల్లి హార్ట్ అటాక్తోనే చనిపోయిందని ప్రపంచాన్ని అంతా నమ్మించి ఇప్పుడు ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈయన హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. జనవరి 13న వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి, మా తల్లికి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా ఈయనకు శిక్ష పడాలి అని చెప్పేసి బయటకు వచ్చారు. ఓ మేకప్ ఆర్టిస్ట్గా ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఆమెకి హెయిర్ స్టైల్ చేయడము, అదేవిధంగా మేకప్ చేయడము, నాకు మేకప్ అంటే ఇష్టము అని చెప్పుకుంటూ ఇంటికి వచ్చేదట. కొన్నిసార్లు మేబీ ఫ్రీగా కూడా చేసి ఉంటుంది, ఎందుకంటే కావాల్సింది ఇంకేదో ఉంది కదా. ఇలాంటి వ్యక్తులను చూస్తేనే రేపటి రోజు ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదనే భయం వస్తుంది. కొన్ని ప్లేసెస్లలో మనం చూస్తూ ఉంటాం. మేకప్ ఆర్టిస్ట్లో నేను తప్పు పట్టట్లేదు, కానీ ఈవిడ మరి ఏ ఊర్లో నేర్చుకుందో మేకప్, మరి ఆమె ఎందుకు ఇంటికి వచ్చేదో ఏంటి అనేది ఏమీ ఐడియా లేదు. కానీ వీళ్ళ పరిచయం మాత్రం ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఒక మేకప్ ఆర్టిస్ట్తోని పరిచయాన్ని తన పిల్లల్ని కాదనుకొని, భార్యని కాదనుకొని వాళ్ళందరి మీద కక్ష సాధింపులు చేయడానికి, అదేవిధంగా వీళ్ళ ప్రేమాయణంకి అడ్డొస్తుంది అని చెప్పి ఆమెను చంపిర్రు. ఈ కాలంలో అసలు మనిషికి ప్రేమ దొరుకుడే కష్టం రా నాయనా అంటే, ఇసుంటి ఏషాలు చేసే పిచ్చిమొహాలు ఉన్నన్ని రోజులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది జరిగి 9 నెలలు అయింది. ఆ 9 నెలల ఆ పిల్లల గోస ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారు ఎవరైనా? ఎందుకంటే వాళ్ళ బాధకి సంబంధించి కంప్లీట్గా మనము ఇప్పుడు నేను చెప్తుంటే నాకే ఎంత అట్లా, నాకు లిటరలీ ఆయన బండబూతులు తిట్టాలని ఉంది. ఆయన ఏజ్కి, ఆయన చేసే పంచాయతీలకి, ఆయన చేసే పత్తాపారాలకి ఎలాంటి సంబంధం లేదు. అంటే ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లనే సమాజం ఎటు పోతుంది ఏంటి అనే దాని మీద ప్రశ్నించుకోవాల్సిన పని వస్తుందన్నమాట. ఇప్పుడు ఇదానే కాదు, ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్స్ ఏవేవైతే జరుగుతున్నాయో ప్రతి ఒక్కదానికి ఇంకొక అమ్మాయి లేదా ఇంకొక అబ్బాయి మీద వ్యామోహం పెంచుకొని భర్తల్ని భార్యల్ని చంపుకుంటా పోతున్నారు. ఎక్కడికి వెళ్తుంది? ఇంకెక్కడో తీసుకెళ్దాం అనుకుంటున్నారు. నాకు అర్థమైతలేదు. మీరు ఎందుకు భార్యాభర్తలు ఎందుకు చంపుకుంటున్నారు? అంతెందుకు, నీకు అంత డివోర్స్ ఇచ్చుకోవడానికి ఆప్షన్ ఉంది కదా, విడివిడిగా ఉండండి. ఎంతమంది ఉండట్లేరు? మనిషి ప్రాణం అంత చులకన అయిపోయిందా మీకు? ఇంకోటి, వీళ్ళు 9 నెలలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అని చెప్పేసి ఆ పిల్లలు నమ్మి ఎట్టకేలకు ఆ నిజాన్ని బయటపెట్టి ప్రజెంట్ వాళ్ళిద్దరినైతే అటు
జైల్లో అయితే వేయడం జరిగింది. మరి వీళ్ళపైన కఠిన శిక్షలు వేయాలి అంటూ ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే 9 నెలల తర్వాత ఒక క్రైమ్‌కి సంబంధించిన ఆ మిస్టరీ అనేది వీడింది. సో, ఇలాంటి ఘటన విన్నప్పుడే అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో, అసలు ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయోళ్ళు అనే స్టేజ్‌కొస్తున్నాము. సో, ఖచ్చితంగా మీరు కూడా మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి, మీ ఆఫీస్‌లలో ఉన్న వాళ్ళందరి పైన కూడా ఒక్కసారి కన్నేసుకొని ఉంచండి. ఎప్పుడు ఏ భార్య, ఏ భర్త ఎవరి కొంప ముంచుతున్నారో ఏంటి, ఏం అర్థం గాని పరిస్థితి. సో, తస్మాత్ జాగ్రత్త. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మనం టీవీ.